హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఏసీబీ అధికారులు. గత నెలలో ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం ఇటు 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు వెంకటరెడ్డి. అవినీతి కేసులో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. వెంకటరెడ్డి ఆస్తులపైన ఇటు ఏసీబీ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. తహసీల్దార్ స్థాయి నుంచి అదనపు కలెక్టర్ గా సంపాదించిన అక్రమ ఆస్తులపైన ఏసీబీ దర్యాప్తు చేపడుతుంది. హైదరాబాద్ మంచిరేవులోని నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. విలువైన ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఎల్బీ నగర్ లో విలాసవంతమైన ఇల్లు, 10 ఓపెన్ ప్లాట్లతో పాటు 2 కిలోల బంగారం, 30 లక్షల క్యాష్ మరియు బ్యాంక్ ఖాతాలో లక్షల్లో నగదును గుర్తించారు. బహిరంగ మార్కెట్లలో ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా కూడా ఉంటుంది అంటూ అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇదే అంశంపైన ఇటు ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు చూస్తే హనుమకొండ వెంకటరెడ్డి ఇంట్లో అయితే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపడుతుందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలా అవినీతి చేయొచ్చు అనే ఆలోచనలోనే కొంతమంది అధికారులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎన్ని విధాలుగా సోదాలు చేసినా, ఏసీబీ ఎన్ని విధాలుగా నిఘా పెట్టినా సరే కొంతమంది అధికారులు మాత్రం డబ్బులు కృతిపడి చేస్తున్నటువంటి పనులు, అంటే ఇప్పుడు రెవెన్యూ శాఖలో, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కానీ లేదా ఈ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో కానీ అంటే కొంత లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కొంత ఈ చండాలం అంతా ఎక్కువగా కనపడుతుంది. అంటే బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, అంటే విధుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవసరం ఉంది. అంటే చిన్న చిన్న పర్మిషన్లకు కూడా వేలల్లో డిమాండ్ చేయడం అనేది నిజంగా దారుణం. ఇప్పుడు ఇతను ఈ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎవరైతే ఉన్నారు, విద్యాశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్నటువంటి అర్రమడ వెంకటరెడ్డి అవినీతి సామ్రాజ్యం చూసి ఏసీబీ అధికారులు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. జనవరి 21న అంటే తెల్లవారుజాము నుంచి అతని ఇంట్లో హైదరాబాద్ కానీ హన్మకొండ సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు కూడా చేశారు. ఈ సోదాల్లో ఏకంగా అతను అక్రమంగా ఆర్జించినటువంటి 10 కోట్ల విలువైన ఆస్తులను కూడా గుర్తించారు. అంటే కొంత ఇవి మాత్రం అంటే దీనికి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి షాక్ అయ్యారు. వాటి విలువ కూడా బహిరంగ మార్కెట్ లో ఎక్కువగానే ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఖరీదైన విల్లాతో పాటు ఖరీదైన విల్లా ఏదైతే చెప్తుందో దాని విలువే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 ఓపెన్ ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా అంటే అతనికి సంబంధించిన భారీగా బంగారం కూడా దాదాపుగా 2 నుంచి 3 కిలోల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం నిన్నే మాట్లాడుకున్న బంగారం దాదాపు బహిరంగ మార్కెట్ లో 1.6 లక్షలు 10 గ్రాముల వరకు 24 క్యారెట్ల బంగారం పెరిగింది అనేది కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు అతనికి బ్యాంక్ లాకర్ లో లభించినటువంటి నగదు కానీ బంగారం కానీ చూసి అధికారులు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. సోదాల్లో సుమారు 30 లక్షల రూపాయల నగదు లభించగా బ్యాంక్ లాకర్ లో మరో 42 లక్షల రూపాయల నగదును కూడా గుర్తించారు. వీటన్నిటికీ మించి బంగారం కానీ వెండి కానీ ఇవన్నీ కూడా భారీగానే ఉన్నాయి అంటూ కూడా తెలుస్తోంది. మొత్తం అసలు ఇతని భాగవతం ఎప్పుడు బయటకు వచ్చింది ఏంటనేది ఒకసారి చూస్తే డిసెంబర్ 2వ తారీఖున ఒక పాఠశాల రెన్యువల్, ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కి సంబంధించి ఫైల్ వ్యవహారంతో మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. క్రియేటివ్ మోడల్ స్కూల్ దానికి సంబంధించి అంటే సెక్షన్ లో రెన్యువల్ ఫైల్ క్లియర్ చేయడానికి ఆయన దాదాపు 60,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. వెంకటరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అప్పట్లో దొరికిన 60,000 చాలా చిన్న మొత్తం మాత్రమేనని అతను భారీగా అంటే అతను తహసీల్దార్ నుంచి స్థాయి వరకు వచ్చాడు. ఈ క్రమంలో అతను భారీగా అవినీతికి పాల్పడ్డాడు, భారీగా దోచుకున్నాడు. అంటే ప్రజలను అంటే ప్రతి చిన్నదానికి కూడా అతనికి కూడా అంటే మామూలుగా అతన్ని పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లో కూడా అతనికి లంచాలకు అలవాటు పడినటువంటి అధికారిగా పేరుంది. కొంతమంది సిబ్బందిని ఈ విధంగా అతను ట్రైన్ చేసే వాటికి సంబంధించినటువంటి అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి లంచం ఇవ్వాలి అంటే కూడా వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని ఈ విధంగా మార్చినట్టుగా కూడా గుర్తించారు. అంటే ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, నల్గొండ సహా మిగతా 10 ప్రాంతాల్లో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా బినామీ పేర్లపైన ఉన్న ఆస్తులే అంటారా? దాదాపు ఇవన్నీ కూడా బినామీ పేర్ల పైన ఉన్నాయి. అలాగే కొన్ని ఆస్తులు కూడా తన పేరు మీదనే అతను రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో తాను విధులు అంటే ఆ విల్లాకి సంబంధించి మాత్రం అతను చెప్పినటువంటి సమాధానం కొంత డిఫరెంట్ గా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే కొంత అతని సన్నిహితుల బంధువుల పేర్ల మీద కూడా ఉన్నాయి అనేది. అంటే తాను కష్టపడి కొనుక్కున్నాను, బ్యాంక్ లోన్ పెట్టి కొనుక్కున్నాను అంటూ కూడా విల్లాకి సంబంధించి అతను చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నిటికి సంబంధించి కొంత అధికారులు పూర్తి స్థాయిలో ఆరా అయితే తీస్తున్నారు. ఇక
ఆ బంగారం ఎక్కడిది ఏంటి అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. అతని కుటుంబ సభ్యులు, అతని భార్య కానీ లేదా అతని పిల్లలకు సంబంధించినటువంటి అంటే విదేశాల్లో ఏమైనా కొన్నాడా, విదేశాల్లో ఏమైనా పెట్టాడా, లేదా ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా, అతని బంధువుల వద్ద ఉన్నటువంటి ఆస్తులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. అంటే మరి ఇప్పుడు వెంకటరెడ్డికి ఇటు ఉన్నతాధికారులు ఉండొచ్చు లేదా ఇటు రాజకీయంగా కూడా రక్షణ ఉందంటారా? అయితే ప్రస్తుతానికి అయితే అతనికి ఎవరి సపోర్ట్ ఉంది ఏంటనేది తెలియకపోయినా మొత్తం ఈ రెవెన్యూ అధికారులు కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కొంత అన్ని ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే రెచ్చిపోతూ ఉన్నారు. ఇక ట్రాన్స్ఫర్లకు సంబంధించి అంటే వీళ్ళకి ఎక్కడెక్కడైతే డబ్బులు భారీగా వస్తాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి వీళ్ళ లంచాల సొమ్మును మొత్తం కూడా వినియోగిస్తూ వస్తున్నారు. ఇదే వాళ్లకు కొంత కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. మరి అంటే రాజకీయ నాయకులు ఇటువంటి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొంత జాగ్రత్తగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా దీనికి సంబంధించి కొంత దూరంగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఏసీబీ అధికారులు. ప్రస్తుతం అయితే గత నెలలో ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా వెంకటరెడ్డి దొరికారు. అవినీతి కేసులో వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డి ఆస్తులపైన ఇటు ఏసీబీ నిఘా పెట్టింది. తహసీల్దార్ స్థాయి నుంచి అదనపు కలెక్టర్ గా సంపాదించిన అక్రమ ఆస్తులపైన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్ మంచిరేవులలోని నివాసంతో పాటు ఇటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలను చేపడుతుంది. విలువైన ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. ఎల్బీ నగర్ లో విలాసవంతమైన ఇల్లు, 10 ఓపెన్ ప్లాట్లతో పాటు 2 కిలోల బంగారం, 30 లక్షల క్యాష్, బ్యాంక్ ఖాతాల్లో లక్షల నగదు కూడా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుంది అంటూ అంచనా వేస్తూ ఉన్నారు.